హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి చామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి మెథడాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ చూద్దాం ఫ్రెండ్స్. రిచర్డ్ ఆర్ స్కెంప్ ప్రకారం ఆకారం, పరిమాణం, రంగు అనే గౌణ భావనల నుంచి ఏర్పడిన లేదా ఉత్పన్నమైన భావన ఏది? గుణం. ఓకేనా, గుణం. నెక్స్ట్, విద్యార్థికి దశాంశ భిన్నాల భావనలపై అవగాహన కల్పించడం, సమస్యల సాధనలో క్రమత, ఖచ్చితత్వం, క్లుప్తత లాంటి అలవాట్లు అభివృద్ధి చేయడం ఏ స్థాయి గణిత బోధన లక్ష్యాలు? ప్రాథమిక స్థాయి. ఉపాధ్యాయుడు రవిని మీ ఇంటిని ఇద్దరు వ్యక్తులు కలిసి 26 రోజుల్లో నిర్మిస్తే నలుగురు వ్యక్తులు ఎన్ని రోజుల్లో నిర్మిస్తారు అని అడిగిన ప్రశ్నకు రవి సులభంగా ఆలోచించి సమాధానం చెప్పగలగడం ఏ గణిత విలువ? ప్రయోజన విలువ. వైగాట్స్కీ ప్రకారం పరస్పర బోధన వల్ల ఏం సంభవించడంతో విద్యార్థులు పాఠ్య అవబోధనకు క్రమంగా బాధ్యత వహిస్తారు? జెడ్పిడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. గణితంలో ఏ సమస్య సాధన పద్ధతిలో పిల్లలకు ఆలోచనలు రేకెత్తించే సన్నివేశాలు ఉండవు? ఈ దాంట్లో సంశ్లేషణ. హెర్బర్ట్ సూచించిన పాఠ్య పథక సోపానాల్లో ఏది విద్యార్థికి క్లిష్టమైనదిగా పేర్కొనవచ్చు? సాధారణీకరణం. ఒక సంఖ్యను 2, 5 నిశ్శేషంగా భాగించాలంటే ఆ సంఖ్య ఒకట్ల స్థానంలో ఉండాల్సిన అంకె. పై ప్రశ్న ద్వారా సాధించే విద్యా ప్రమాణం. కారణాలు తెల్పడం. నెక్స్ట్, అభ్యసన ప్రక్రియలో గుణాత్మక, పరిమాణాత్మక అంశాలను నిర్ధారించేది మదింపు. కింది వాటిలో ఘనాకార కడ్డీలకు సంబంధించి సరికాని అంశం ఏది? సరికాంది ఏది? ఏడి సరైనవి. ఓకేనా, సరికానివి బి, సి. సరైన అంశాలు ఏంటి? వేటి సహాయంతో ఆరోహణ అవరోహణ క్రియలను బోధించలేము. వీటి సహాయంతో. నెక్స్ట్, డి. సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజాలను వాటి ఆకారాలను ఏర్పరచలేము. ఇవి రెండు కరెక్ట్, ఇవి రెండు రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్, నూతన ప్రకల్పనలు, న్యాయాలు, అమరికలను అభివృద్ధి చేయడం వంటి అంశాలు ఇమిడి ఉండే లక్ష్యం. సంశ్లేషణ. గణితం నేర్చుకోవడానికి సహజమైన అనుకూలమైన పద్ధతి ఏది? ప్రతిస్థాపన పద్ధతి. నెక్స్ట్, 2 బిందువుల ద్వారా ఒకే ఒక రేఖాఖండాన్ని గీయవచ్చు అనే ప్రవచనం గణితం ఏ స్వభావాన్ని సూచిస్తుంది? గణితం అంతర్బుద్ధితో ఏర్పడుతుంది. ప్రధాన సంఖ్యలు అనంతమని తెలుపుతూ కరణీయ సంఖ్యలకు సంబంధించిన అనేక సమస్యలను సాధించిన శాస్త్రవేత్త యూక్లిడ్. ఓకేనా, యూక్లిడ్. నెక్స్ట్, గణితంలో విషయాల మీద అవగాహన యొక్క సాధారణీకరణం అనేది ఏ విద్యా ప్రమాణంలో ఉంటుంది? వ్యక్తపరచడం. డెరెక్ హేలర్ సూచించిన గణిత నమూనా విధానంలో సోపానాలు ఎన్ని? 4. గణిత సమస్యల సాధనా విధానంలో అల్గారిథం, అడుకోరిథం అనే విధానాల గురించి లేదా 8 - 5 = 3 అనే అంశంలో 8ని మినార్-ఎండ్ అని, 5ని సబ్ట్రాహెండ్ అని అంటారు. ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రదేశం గణిత ఫోరం. నెక్స్ట్, ప్రస్తుతం పాఠశాలల్లో అమలు పరుస్తున్న పీరియడ్ ప్రణాళికలో సోపానాల వరుస క్రమాన్ని గుర్తించండి. ఇది ఓకే. పాఠం పేరు, బోధనాంశం, సాధించాల్సిన విద్యా ప్రమాణాలు, పరిచయం, ప్రదర్శన, చర్చ. ఓకేనా, ప్రదర్శన, చర్చ.
క్రింది ఏ మూల్యాంకన రకానికి నిర్దిష్ట సమయం ఇవ్వనవసరం లేదు? లోప నిర్ధారణ. ప్రాచీనులు పిలిచిన అవ్యక్త గణితం అనే దానిని బీజగణితం అనే పేరుతో వ్యవహార రూపంలోకి తీసుకువచ్చిన మొదట గణిత శాస్త్రవేత్త ఎవరు? పృథుధక స్వామి. గణిత సంఘ ప్రాథమిక ప్రాధాన్యతలో దేని నిర్వహణ చాలా కీలకమైనది, ముఖ్యమైనది? బులెటిన్ బోర్డ్. బులెటిన్ బోర్డ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఈ ప్రశ్న లక్ష్యం ఏంటి? నైపుణ్యం. నెక్స్ట్, ప్రాథమికోన్నత స్థాయిలో సమాంతర రేఖల ధర్మాలు బోధించడానికి అనువైన బోధనా పద్ధతి? ప్రయోగశాల. ప్రయోగశాల. నెక్స్ట్, గొప్ప కట్టడాల్లో గణిత సౌష్ఠవం దాగి ఉంది. ఇవన్నీ గణిత శాస్త్ర సూత్రాల ఆధారంగా నిర్మించబడ్డాయి అని తెలిపే విలువ సాంస్కృతిక విలువ. నెక్స్ట్, సమాధానం ఇచ్చేటప్పుడు విద్యార్థికి స్వేచ్ఛను ఇచ్చే ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధనలో ఏ విధమైన ప్రశ్నల ద్వారా విద్యార్థులు విషయాన్ని స్వయంగా కనిపెట్టి కొత్త సాధారణీకరణలను రూపొందిస్తారు? పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు. నెక్స్ట్, భూమధ్యరేఖ ప్రాంతం గురించి చదివిన తరువాత దానికి ధ్రువ ప్రాంతానికి ఉన్న తేడా ఏమిటి అనే ప్రశ్న ద్వారా సాధించే విద్యా ప్రమాణం విషయ అవగాహన. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం అనగా చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్సంబంధాల అధ్యయనమే అని పేర్కొన్న వారెవరు? జేమ్స్ హేమింగ్స్. నెక్స్ట్, 1986 జాతీయ విద్యా విధానంలోని పేర్కొనని అంశం గుర్తించండి. భారత ప్రజలకు బీమా భద్రత. ఈ విషయాన్ని పేర్కొనలేదు. విద్యార్థుల అభ్యసనంలో ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కొనసాగుతూ విశ్లేషణాత్మక, నిరంతర పరిశోధనాత్మక ఉపగమం ఏది? క్రమబద్ధ శిక్షణ ఉపగమం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అనే అంశాన్ని చక్కగా అవగాహన కలిగించడానికి ఉపయోగపడే చార్టు టైమ్ లైన్ చార్టు. పాఠశాలలో విద్యార్థి శిక్షణ కార్యక్రమాలైన బోధనాంశాలు, కళలు, సాంకేతిక విద్య, ఆరోగ్యం, వ్యాయామ విద్య, జీవన ప్రమాణాలు మొదలైన అంశాల గురించి క్షుణ్ణంగా వివరించే రికార్డు క్యుములేటివ్ రికార్డు. విద్యార్థుల భాషా సామర్థ్యాలు, వారి నిజాయితీ, అభిరుచులు, ఆసక్తులు మొదలైనవి తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనం పిల్లల డైరీ. ఒక సాంఘిక శాస్త్ర బోధకుడు మొదట గ్రామం, తరువాత జిల్లా, రాష్ట్రం, దేశం గురించి పరిచయం చేశాడు. అయితే ఈ అంశంలో సరైనటువంటి అనుభవాల స్వరూప లక్షణాలు ఉన్నాయి, గుర్తించండి. ఏవి? ఏ, బి, డి సరైనవి. ఓకేనా? ఏ, బి, డి. తెలిసిన విషయం నుంచి తెలియని విషయం, సరళత నుంచి సంక్లిష్టత, ఊర్ధ్వముఖ ఆలోచన. గ్రీక్ తత్వవేత్తలు తమ శిష్యులతో అనేక విషయాలను చర్చించిన పద్ధతి ప్రకల్పన పద్ధతి. ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ అనగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారం ఎలిమెంటరీ స్థాయి వరకు సాంఘిక శాస్త్ర బోధన ఏ పద్ధతిలో సాగాలి? సమ్మిళిత విధానం. సాంఘిక శాస్త్ర పరిధి చాలా విశాలమైనది. సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించింది అని పేర్కొన్న వారు ఎవరు? నికోలస్ రైట్. ఓకేనా? మానసిక చలనాత్మక రంగంలో ఏ లక్ష్యంలో చలనేంద్రియాలకు బదులు జ్ఞానేంద్రియాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి? అనుకరణ. నెక్స్ట్, విద్యార్థుల ప్రతిభను లేదా వారిలోని అవగాహన లోపాన్ని నమోదు చేసి
ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించడానికి ఉపయోగపడేది టీచర్స్ డైరీ. వైగాట్స్ కి జెడ్పీడీకి ఉన్న సంబంధం ఉన్న పద్ధతి. జెడ్పీడీ అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సహయోగ అభ్యసనం. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. బి మరియు సి సరైనవి. సాధారణీకరణాలు భావనలలో భాగం. మొక్కలు నీటిని పీల్చుకుంటాయి అనేది ఒక యథార్థం. నెక్స్ట్, ద్రవ పదార్థాలను వేడి చేసినప్పుడు అవి వ్యాకోచిస్తాయని విద్యార్థి తెలుపగలడం ఏ విద్యా ప్రమాణం? విషయావగాహన. అభినందించే గుణం అభివృద్ధి చెందే వర్గం విలువ కట్టడం. ఓకేనా. నెక్స్ట్, అన్వేషణ పద్ధతిలో విషయ జ్ఞాన సముపార్జన కన్నా శాస్త్రీయ విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నవారు వెస్టవే. ఓకేనా. 5E నమూనాలో ఏ దశలో అభ్యాసకులు తమ అనుభవాల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని నూతన పరిస్థితులలో వినియోగించుకుంటారు? విస్తరణ. ఒక అధీకృత నియమం లేదా మార్గదర్శకత్వానికి నిర్దిష్ట ప్రమాణంగా ఉండేది ఏది? రూబ్రిక్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా సరే మనం చదివిన కంటెంట్ని బిట్స్ రూపంలో చూస్తేనే మనకు బాగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.